మూత్రంలో బ్లడ్ రావడానికి గల కారణాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో రకరకాల రీజన్స్ ఉండొచ్చు. దాని గురించి చర్చించుకుందాము. ఐఎమ్ డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండాలజీ హాస్పిటల్, కొత్తపేట్, ఎల్బీ నగర్, హైదరాబాద్. 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళల్లో మూత్రంలో బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళు వెంటనే ఏమైతుందా అని డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. వీళ్ళల్లో మోస్ట్ కామన్ రీజన్స్ అగైన్ మనం ఇంత పాత వీడియోలలో డిస్కస్ చేసుకున్నట్టుగా ఇన్ఫెక్షన్స్, స్టోన్స్, ట్యూమర్స్ అండ్ ఓల్డ్ ఏజ్లో ఎస్పెషల్లీ 60 పైబడిన వాళ్ళలో ప్రాస్టేట్ కూడా ఒక రీజన్. ఈ 3 కారణాలలో ఏదైనా కారణం ఉన్నదా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దానికి సింపుల్ టెస్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి యూరిన్ ఎగ్జామినేషన్, ఒక అల్ట్రాసౌండ్. ఈ 2 చేయించుకున్నట్టుకుంటే బ్లడ్ ఉన్నదా లేదా అనేది యూరిన్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. స్కానింగ్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉన్నదా, లేదా బ్లాడర్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేదా బ్లాడర్లో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంటుంది. సో దయచేసి 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు యూరిన్లో బ్లడ్ వచ్చినట్టుకుంటే నెగ్లెక్ట్ చేయకండి. అది సింపుల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, లేదా చాలా రిస్క్తో కూడుకున్న క్యాన్సర్లు అయినా ఉండొచ్చు. దయచేసి వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించండి. తగిన అడ్వైస్ తీసుకోగలుగుతాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీలలో, మీ పెద్దవాళ్ళలో కానీ, చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఎవరిలోనైనా ఉండొచ్చు. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళందరికీ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.